పాలు కొందామని సూపర్ మార్ట్కు వెళ్ళామా, అక్కడ ఒకటా రెండా రకరకాల పాలు. అరే, పాలంటే ఆవు పాలు, గేదె పాలు ఇవే కదా మనకు తెలిసింది. మరి ఫుల్ క్రీమ్, టోన్డ్, ఇంకా క్రీమ్లెస్ ఇవి సరే. ఇప్పుడు A1, A2 పాలు, ఇలా రకరకాల పాలు, అంతా అయోమయం. అసలు ఏ పాలు ఏంటి, ఏవి తాగితే మంచిది, ఆ కథ ఏంటో చూద్దామా? చూడటానికి తెల్లగా, కొన్ని చిక్కగా, కొన్ని పలుచగా, కానీ అన్ని పాలే. అవి అనేక రకాలు, కానీ వాటి పోషక విలువల్లో మాత్రం చాలా తేడా ఉందండోయ్. స్కిమ్డ్ మిల్క్. పాలల్లో సహజంగా ఉండే కొవ్వును తీసేసిన పాలను స్కిమ్డ్ మిల్క్ లేదా నో ఫ్యాట్ మిల్క్ అని పిలుస్తుంటారు. ఇందులో కేవలం 0.3% మాత్రమే కొవ్వు ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్ లో విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఫుల్ క్రీమ్ మిల్క్. పాలల్లో నుంచి కొవ్వు పదార్థాలను వేరు చేయకుండా అలానే ఉంచితే వాటిని హోల్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అని అంటారు. వీటిలో 3.5% కొవ్వు ఉంటుంది. సాధారణంగా మనిషి మెదడు పరిపూర్ణంగా ఏర్పడటానికి 60% కొవ్వు అవసరం. అలాగే పాలతో కాల్షియం వస్తుంది. అందుకే ఎదిగే క్రమంలో చిన్నపిల్లలకు పాలు చాలా అవసరమని చెబుతుంటారు వైద్యులు. అంతేకాకుండా పాల ద్వారా లభించే పోషకాలు శరీర ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. టోన్డ్ మిల్క్. మామూలు పాలల్లో స్కిమ్డ్ పాల పౌడర్, నీళ్లు కలిపితే దాన్ని టోన్డ్ మిల్క్ అని అంటారు. ఇలా చేయడం వల్ల సాధారణంగా పాలల్లో ఉండే 9 నుంచి 10% కొవ్వు 3%కి తగ్గుతుంది. ఈ రకం పాలల్లో అధిక పోషక విలువలు ఉండడమే కాకుండా ఇవి త్వరగా జీర్ణమవుతాయి. డబుల్ టోన్డ్ మిల్క్. టోన్డ్ మిల్క్ పద్ధతిలోనే ఈ రకం పాలను తయారు చేస్తారు. కాకపోతే ఈ రకం పాల తయారీలో పాస్చరైజేషన్ పద్ధతిని కూడా ఉపయోగిస్తారు. పాస్చరైజేషన్ అంటే పాలను 100 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో వేడి చేసి శుద్ధి చేసి ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తారు. దీని ద్వారా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పైగా ఇందులో కొవ్వు కూడా 1.5% ఉంటుంది. అసలు ఇంతకీ పాలలో ఎన్ని రకాలు? స్టాండర్డ్ మిల్క్, టోన్ మిల్క్, డబల్ టోన్ మిల్క్, ఇలా రకరకాలు ఉంటాయి. A1 మిల్క్, A2 మిల్క్. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీగా మనతో మాట్లాడడానికి TV9తో ఇక్కడ విజయ తెలంగాణ మెగా డైరీకి సంబంధించిన క్వాలిటీ కంట్రోలర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు, అసలు ఎన్ని రకాలు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యూజువల్గా మనకి వచ్చే ఇన్పుట్ మిల్క్లో కౌ మిల్క్, బఫెలో మిల్క్, 2 రకాల మిల్క్, మిక్స్డ్ మిల్క్ వస్తూ ఉంటాయి. సో మనం మార్కెట్కి అనుగుణంగా 6 రకాల మిల్క్ని మనం ప్రాసెస్ చేసి మార్కెట్ చేస్తూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ పోర్షన్ వచ్చేసి టోన్డ్ మిల్క్ ఉంటుందండి. టోన్డ్ మిల్క్ స్టాండర్డ్స్ వచ్చేసి 3% ఫ్యాట్, 8.5% మెయింటైన్ చేస్తాం. ఇట్లా టోన్డ్ మిల్క్ ప్యాకెట్ అండి, ఇది 1 లీటర్ ప్యాక్. సో ఇట్లా ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తాము. దీనికి తగ్గట్టుగా స్టాండర్డ్ చేయడం జరుగుతుంది. టోన్డ్ మిల్కే కాకుండా మనకి ఇంకా తక్కువ వేరియంట్లో అంటే తక్కువ క్వాంటిటీలో 3% ఫ్యాట్, 8.5% SNF టోన్డ్ మిల్క్లో అండి. తర్వాత హోల్ మిల్క్ అండి. ఇది హోల్ మిల్క్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అని కూడా అంటారు. ఇది ప్యూర్గా బఫెలో మిల్క్తో మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 6% ఫ్యాట్, 9% SNF ఉంటుంది. అండ్ కమింగ్ టు కొంచెం మోడరేట్ ఫ్యాట్, మోడరేట్ SNFలో వచ్చేసి స్టాండర్డ్స్ మిల్క్ అండి. ఇది 4.5 ఫ్యాట్, 8.5% SNFతోని స్టాండర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ కౌ మిల్క్ అండి, చాలామంది దగ్గర కౌ మిల్క్ మన ట్రెడిషనల్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఆ కన్జ్యూమర్, స్పెషలైజ్డ్ కన్జ్యూమర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా కౌ మిల్క్ సపరేట్గా ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తామండి. దీని స్టాండర్డ్స్ 3.5% ఫ్యాట్, 8.5% SNFతోని రకరకాల ప్యాక్ సైజుల్లో ఇస్తున్నామండి. సో టోన్డ్ మిల్క్ వచ్చేసి మనకి 1 లీటర్ వేరియంట్, 1 లీటరు, హాఫ్ లీటరు, 200 ml వేరియంట్స్ ఉన్నాయి. మిగతా అదర్ వేరియంట్స్ అంటే స్టాండర్డ్స్ మిల్క్, హోల్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అండ్ కౌ మిల్క్ సంబంధించి 500 ml వేరియంట్స్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. మార్కెట్లో లభించే పాలు, పాల ఉత్పత్తుల్లో విదేశీ జాతులు, హైబ్రిడ్ జాతులకు చెందిన ఆవులు, గేదెలు ఇచ్చే పాలను A1 రకం పాలుగా వర్గీకరిస్తారు. వివిధ సంస్థలు గ్రామాల్లోని రైతులతో పాటు డైరీ ఫామ్ల నుంచి పాలను సేకరించి మార్కెట్ చేస్తుంటాయి. A2 రకం అంటే పూర్తిగా దేశీయ ఆవులు, గేదెల నుంచి సేకరించే పాలు. అయితే దీనిపై FSSAI నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. A1 మిల్క్, A2 మిల్క్ అంటారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి? యూజువల్గా ఏంటంటే మనకి FSSAI స్టాండర్డ్స్ కూడా A1, A2 మీద సరైన స్పష్టత ఇవ్వలేకపోయినారు. బట్ స్టార్టింగ్లో ఏంటంటే A2 మిల్క్ అనేది ఏవైతే కంట్రీ దేశీ ఆవులు, దేశీ గేదెల నుంచి సేకరించిన పాలను A2 మిల్క్ చాలామంది గుర్తిస్తారు. సో దీని మీద ఇంకా మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి క్లియర్ గైడ్లైన్స్ రావాల్సి ఉందండి. సో మన దగ్గర వచ్చేసి మనకు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ఎక్కడైనా రీజన్స్లో అయితే దేశీ ఆవులు, దేశీ గేదెలు ఇంకా ఉన్నాయి. సో ఆ మిల్క్ ఎక్స్క్లూజివ్గా కూడా కొంతమంది కలెక్ట్ చేసి ఫామ్ ఫ్రెష్ మిల్క్ లాగా కానీ, A2 మిల్క్ లాగా కానీ ఇస్తూ ఉంటారు మార్కెట్లో. సో మన దగ్గర 2 మిల్క్, మెజారిటీ పోర్షన్ A2 మిల్క్లో కలిసి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ మిల్క్ వచ్చేసి మనకి కౌ మిల్క్,
ఇక్కడ తెలంగాణలో మనం ఎక్కువ ప్రొక్యూర్ చేసేది బఫెలో మిల్క్, కొంతవరకు బఫెలో మిల్క్ ప్రొక్యూర్ చేస్తున్నాం. A1 మిల్క్ A2 మిల్క్ అంటారు, ఏముంటాయి దాంట్లో, అసలు ఏంటి స్పెషల్? జస్ట్ ఏంటంటే దాంట్లో వచ్చేసి ఫిజికల్ అండ్ కెమికల్ పారామీటర్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ మైక్రో న్యూట్రియంట్స్కి సంబంధించి మాత్రం వాటిలో ఉండే కొన్ని సబ్స్టెన్సెస్ మాత్రమే వేరియేషన్ చూపిస్తాయి. దీని మీద ఇంకా స్టాండర్డ్స్ డిఫైన్ చేయాల్సి ఉంది అథారిటీస్ నుంచి. అవి డిఫైన్ చేసిన తర్వాత మనకి ఏదన్నా స్పష్టమైన స్టాండర్డ్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. మొత్తం మీద అయితే పాలలోని రకాలు, వాటి వేరియేషన్స్, వాటి ఫ్యాట్ లెవెల్, వాటి SNF లెవెల్స్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కంట్రోలర్ ప్రవీణ్. కెమెరా పర్సన్ ప్రసాద్, లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.